అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జూన్ 4వ తేదీ కౌంటింగు ఇంకో 8 రోజులు మాత్రమే ఉంది. ఆల్రెడీ పార్టీలు అందరూ కూడా రెడీ అవుతున్నారు. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంది, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. 2 పార్టీలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. సో వైసీపీ వాళ్ళు అయితే ఆల్రెడీ వైజాగ్లో హోటళ్ళు కూడా బుక్ చేసేసుకుంటున్నారంట 9వ తేదీ ప్రమాణ స్వీకారం కోసం. సో వాళ్ళ హడావుడి చూస్తే మామూలుగా లేదు. సో ఇదంతా మనకు తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందేలే. సరే, అది పక్కన పెడితే ఈ 2 నెలల్లో 21,000 కోట్లు అప్పు చేశారంటండి. ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో 21,000 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన ప్రభుత్వం. ఇలా అయితే ఏడాదికి 1,00,000 కోట్లు దాటిపోయినట్టే. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో అప్పులు తెస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి 2 నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం 21,000 కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. గతంలో సగటున నెలకు 5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు ఏమీ ఉండేవి కాదు. కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ 6 నెలల్లో మనకి అప్పు పర్మిషన్ 47,000 కోట్లే. కానీ ఇప్పటికే 21,000 కోట్లు తీసుకున్నారనమాట 2 నెలలకే. అది సో అప్పుల గురించి అట్లా ఇచ్చారు. తర్వాత నిన్న గుజరాత్లోని రాజ్కోట్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ గేమ్ జోన్ ఒకటి ఉంది. ఆ గేమ్ జోన్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి 27 మంది మరణించారనమాట. గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం. గుజరాత్లోని రాజ్కోట్లో 27 మంది మృతి. మంటల దాటి కొప్పుకోలిన పైకప్పు, చిక్కుకుపోయిన చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన గుజరాత్ సీఎం. వేసవి సెలవులు, అందులోనూ వారాంతం, సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో బయటకు రాలేని పరిస్థితిలో మొత్తం వాళ్ళు 27 మంది అగ్నికి ఆహుతయ్యారనమాట. చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది గుజరాత్లో. సో విహారయాత్రలోనూ అటువంటి చోటకు వెళ్ళే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ విడతలో 61.11% పోలింగు, 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగు. బెంగాల్లో అత్యధికంగా 79.4%. ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సిజేఐ, సోనియా గాంధీ ఢిల్లీలో కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకా 7వ విడత, ఫైనల్ విడత జూన్ 1వ తేదీన ఉన్నాయన్నమాట. జూన్ 1వ తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల గురించి కానీ లేదా పార్లమెంట్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీన ప్రకటించుకోవచ్చు. ఆ రోజు మనం కూడా ఎక్స్క్లూజివ్ వీడియో చేద్దాం. సరే, తర్వాత రైడర్స్ ఇంటూ రైజర్స్. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. సో ఐపీఎల్ ఫైనల్ అంటే యాక్చువల్లీ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ అలాగే ఈ కలకటా నైట్ రైడర్స్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఫైనల్కి వస్తారని ఎవరు ఊహించి ఉండరు. మొత్తం అందరూ కూడా ఫేవరెట్లు అనేసరికి చెన్నైయో లేదంటే బెంగళూరో వాళ్ళ మీదనే ఎక్కువగా కళ్ళుండాయి. కానీ ముంబై మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ అనూహ్యంగా కలకటా, హైదరాబాదు ఫైనల్కి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు జరగలేదు. వీళ్ళిద్దరు ఫైనల్లో తలబడలేదు. సో మీరైతే ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారో, ఎవరు విజేత కావచ్చు అనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవచ్చు అని మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇక ఈనాడులో మరో ఎక్స్క్లూజివ్ వార్త వేశారండి. అరాచక రాజ్యాలు ఆ నియోజకవర్గాలు అని ప్రశ్నించిన వారిపై దాడులు, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు, అధికారం అండతో గూండాగిరి, 5 ఏళ్లలో చేసిన దారుణాలు ఎన్నో, ఎన్నికల సమయంలోనూ దమనకాండ అని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, అలాగే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, అలాగే విశాఖపట్నం జిల్లాలో విశాఖ నార్త్, ఈ జిల్లాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో మనం ఇప్పుడు ఏదైతే నియోజకవర్గాలు చెప్పుకున్నామో తాడిపత్రి, చంద్రగిరి, విశాఖ నార్త్, నరసరావుపేట, మాచర్ల, పులివెందుల, ఈ 6 నియోజకవర్గాల్లో అలాగే పొంగనూరు, ఈ 7 నియోజకవర్గాల్లో జరిగిన అరాచకాలను ఈనాడులో అరాచక రాజ్యాలు ఆ నియోజకవర్గాలు అనే హెడ్డింగ్ పెట్టి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని రాసుకొచ్చారనమాట.
5 ఏళ్ల అరాచక పాలన రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్ ప్రభుత్వం సామంతరాజులను తయారు చేసింది. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, అత్యధికులు అరాచకాలకు, ఆకృత్యాలకు అతీతులు కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ 5 ఏళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో దారుణాలు చేశారు. విపక్ష నేతలు, సామాన్యులు నోళ్లు నొక్కేశారు. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని నేర సామ్రాజ్యాలుగా మార్చుకున్నారు. అధికారం అండతో 5 ఏళ్లు పెట్టిరాగారు. పోలీసులు ఇతర వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్షాలను, బలహీనలను అణచివేశారు. పాశవిక హత్యలు, దాడులు చేయించారు. తమ అక్రమాలకు ఎదురు ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు ఇతరులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు అని చెప్పి మొత్తం ఈ మాచర్లకు సంబంధించి, పొంగనూరుకు సంబంధించి ఎక్కువగా రాసుకొచ్చారనమాట. ఇక తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండము రెమాల్గా నామకరణం. నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశము. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. నిన్న కూడా భారీగా ఎక్కడికక్కడ వర్షాలు పడ్డాయంట కదా. సో ఈరోజు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవైపు రోహిణి కార్తె ఎండలు మండుతున్నాయి, ఇంకోవైపు వర్షాలు కూడా గట్టిగానే పడుతున్నాయి అన్నమాట. తర్వాత ఆరోగ్యశ్రీ రోగులకు ఏది సాంత్వన. నిత్యం బకాయిల గొడవ. నిధులు విదల్చిన వైకాపా సర్కారు. చికిత్సకు వచ్చేవారి నుంచి ఆసుపత్రుల వసూళ్లు. నిర్వహణ అస్తవ్యస్తం. నిజంగా ఆరోగ్యశ్రీ అత్యంత అవినీతిమయం తెలుసా? 30,000 రూపాయలు విలువైన వైద్యం ఫ్రీగా చేయాలంటే దాదాపుగా ఒక 15 నుంచి 20,000 లంచం రూపంలో తినేస్తున్నారు. మందులని, లంచమని రకరకాల రూపంలో తినేస్తున్నారు. అంటే 1,00,000 రూపాయలు విలువైన వైద్యం ఉచితంగా చేసే చోట కనీసం 50,000కు పైగా లంచాల రూపంలో తినేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి టైంకి నేను ఓపెన్గా కొన్ని హాస్పిటల్స్లో అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు బిల్లులు రావట్లేదు టైంకి, సో మేము ఫ్రీగా వీళ్ళకి చేస్తున్నాము, మాకు ఇన్ టైం ప్రతి నెల ఏ నెల బిల్లులు ఆ నెల రీఎంబర్స్ చేసేస్తే మాకు ఇచ్చేస్తే ఇక్కడ మేము కరప్షన్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ మేము కూడా హాస్పిటల్స్ అవి మెయింటైన్ చేసుకోవాలి కదా, కాబట్టి తప్పదు అని ఓపెన్గానే చెప్తున్నారనమాట. సో మెడిసిన్స్ రూపంలో దోచుకుంటున్నారు, లంచాల రూపంలో దోచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ మీద ప్రచార ఆర్భాటమే తప్ప ఈ ప్రభుత్వం ఎప్పుడు బకాయిలు ఉంచడమే. ఎప్పుడు కూడా 1,500 కోట్లు, 1,000 కోట్లు, 1,200 కోట్లు బకాయిలు పెడతా ఉంటారు, సరిగ్గా ఇవ్వరు. సో అందుకే ఆరోగ్యశ్రీ రోగులకు ఏది సాంత్వన అని ఈనాడులో రాసుకొచ్చారనమాట. తర్వాత సర్కారు మొద్దు నిద్రతో 5,736 కోట్లకు గండి. వాటా నిధులు ఇవ్వకపోవడంతో జేజేఎం నిధులు కోల్పోయిన రాష్ట్రం. 5 ఏళ్లలో చేసిన పనుల విలువ 4,200 కోట్లే. ఇలా చెప్పుకుంటే ఎన్నో మన రాష్ట్రం వాటా ఇవ్వక ఎన్నో ఆగిపోయినాయి. రైల్వే ప్రాజెక్టు, రైల్వే జోనే రాలేదు, ఎందుకంటే మన వాళ్ళు భూములు ఇవ్వలేదంట. అలాగే డ్రిప్ ఇరిగేషను, అలాగే హార్టికల్చర్కి సంబంధించి అనేక పథకాలను ఆపేశారు. హార్టికల్చర్కి సంబంధించి అనేక పథకాలు ఉన్నాయి, రాయితీ పథకాలు. వాటిని కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్రం కూడా కొంత వాటా జోడిస్తే ఇద్దరు కలిపి రైతులకు మేలు చేసే అవకాశం ఉండేది. కానీ మన రాష్ట్రం వాటాలు ఇవ్వకపోవడంతో చాలా పథకాలు ఆపేశారు. ఆ కోవలోకే జేజేఎం కూడా కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతోంది. వివిధ పథకాల కింద వీలైనంత రాబెట్టుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ స్థాయిలో పైరువీలు చేస్తుంటాయి. మన రాష్ట్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్లక్ష్య ద్వారం చూపించింది. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకోలేదు. ఫలితంగా గత 2 ఏళ్లలో 5,736 కోట్లు కోల్పోవలసి వచ్చింది. గ్రామాల్లో ఇంటింటికి రక్షిత నీటిని అందించాలని జేజేఎం పథకం కింద కేంద్రం నిధులిస్తోంది. 2019-20 రాష్ట్రానికి 15,300 కోట్లు అంచనాలతో ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర వాటాగా 50% నిధులు సమకూరిస్తే కేటాయించిన దాంట్లోంచి కేంద్రం అంతే మొత్తంలో విడుదల చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. వీళ్ళకి బటన్లు నొక్కడానికి డబ్బులు వస్తాయి, ఆ బటన్లు కూడా టైంకి ఇవ్వరు, నొక్కుతారు ఎప్పుడో, నెలల తర్వాత ఇస్తారు ఎప్పుడో. అంతా కూడా పాలన అస్తవ్యస్తం. మళ్ళీ గెలిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏమైపోద్దో చూసుకోండి ఈ అస్తవ్యస్త పాలనలో. చండీగఢ్లో ఎదురుకాల్పులో 3 మావోయిస్టుల మృతి. సో ఇది ఈనాడులో ఇచ్చారు. ఇంకా లోపల పేజీలకు వెళ్తే 100 కోట్లకు పైగా దోచిపెట్టే పన్నాగం అంటండి. తెరవనికి చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి, విద్యాశాఖ కీలక అధికారి. ఆర్బిట్రేటర్ నిబంధనను సాగ్గా చూపి గుత్తేదారుకు చెల్లింపులకు చర్యలు. హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పులను పట్టించుకోకుండా ఆదేశాలు. 100 కోట్లకు పైగా దోచుకొని పంచుకోవాలనుకున్నారంట.
ప్రైవేటు గుత్తేదారుకు 100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెర వెనుక చక్రం తిప్పారు. ఎన్నికల ముందు రహస్యంగా ఈ వ్యవహారం సాగించారు. ట్యాబ్ల కాంట్రాక్ట్తో ఇప్పటికే ఆ గుత్తేదారుకు అంటకాగుతున్న ప్రభుత్వ సలహాదారు మంత్రి అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పేరిట టీవీల సరఫరాలోనూ ఆయనపై ప్రేమ కురిపించారు. గుత్తేదారు సంస్థ 2,000 కోట్లకు పైగా 2,000 ఏడీసీఆర్లను సరఫరా చేశామని చెబుతున్నా ఒప్పందం ప్రకారం 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలని హైకోర్టు సింగిల్ జడ్జి సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. కానీ ఒప్పందంలో ఆర్బిట్రేటర్ నిబంధనలను గతంలో 123 కోట్ల విలువైన టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ టెండర్లో సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. సో ధర్మాసనం చెప్పినా సరే ధర్మాసనమేమో 779 ఏడీసీఆర్లకే డబ్బులు చెల్లించాలంది. కానీ వీళ్ళు మాత్రం 2,000కు పైగా చెల్లించేసి కొంత కమిషన్ తీసుకొని లబ్ధి పొందుదాం అనుకున్నారు. సో దాన్ని ఈనాడు బయటపెట్టింది కాబట్టి కోర్టు ఏమైనా సీరియస్గా రియాక్ట్ అవుద్దామో చూద్దాం. తర్వాత రైతు సేవకు దూరంగా ఆర్బీకేలు, కార్యకలాపాల విస్తరణ కంటే వ్యాపారానికే ప్రాధాన్యం, అన్నదాతలకు కావాల్సిన ఎరువులు దొరకవు, కొన్నింటికి డబ్బు చెల్లించి 48 గంటలు వేచి చూడాల్సిందే, ఈ ఖరీఫ్ నుంచైనా ప్రక్షాళన చేస్తే ప్రయోజనం. ఏం ప్రక్షాళన చేస్తారు? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిందనుకో సేమ్ ఇలాగే జరుగుద్ది. టీడీపీ వస్తేనే ప్రక్షాళన జరుగుద్ది. సో మళ్ళీ వైసీపీ వస్తే ఏం ప్రక్షాళన జరుగుద్ది? వాళ్ళు అవే పెద్ద ఆనిముత్యాలుగా చెప్తున్నారు కదా. అంతరిక్షం నుంచి వచ్చి పొగుడుతున్నారు, అమెరికా నుంచి వచ్చి పొగుడుతున్నారు, అక్కడ నుంచి వచ్చి పొగుడుతున్నారు అని చెప్పి ఆర్బీకేలను ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం ప్రక్షాళన చేస్తారు? సో అర్ధరాత్రి పెట్రోల్ పోసి తెదేపైన కారు దహనం అంట సింగరాయకొండలో, కొండపి కాన్స్టిట్యున్సీ. గొడవలకు వస్తే అభివృద్ధికి నాంది, కలిసిమెలిసి జీవిస్తున్న గ్రామస్తులు, విదేశాల్లో ఉద్యోగులతో నవతరం పురోగతి. పల్నాడు జిల్లా ఇక్కుర్రు గ్రామ ప్రస్తుత పరిస్థితి ఇది. సో ఇది తర్వాత మనం చెప్పుకుందాంలే డీటెయిల్డ్గా. ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. పాపం ఎన్నికలు ముగిసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు నుంచి కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా బ్యానర్లో ఆ పచ్చ అనే పదాన్ని వదలట్లేదు. పాపం వీళ్ళ కంటికి ఏమైందో, ఈ పేపర్కి ఏమైందో, రేపు పొద్దున్న రిజల్ట్స్ తేడా కొడితే ఏమైపోతారో ఇంకా ప్రతిరోజు. అంటే బహుశా ఈ పేపర్ చదువుతున్న వాళ్ళని, అంటే వైసీపీ వాళ్ళని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారేమో. నాయన మనం ఓడిపోతున్నాము, అధికారులు పోలీసులు మొత్తం అందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేశారు అని ఇండైరెక్ట్గా ప్రతిరోజు కూడా ఈసీని పోలీసుల్ని రాస్తూ టీడీపీ వాళ్ళు గోండాగిరి చేశారు, టీడీపీ వాళ్ళు దాడులు చేశారు, టీడీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, అయినా సరే పక్షపాతమే, ఇన్ని సాక్ష్యాలు వచ్చినా సరే పోలీసులు పట్టించుకోవట్లేదు, ఈసీ పట్టించుకోవట్లేదు అని రెచ్చగొడతా రాస్తున్నారనమాట. ప్రతిరోజు ఈ పచ్చ అనే పదాన్ని అయితే వదలట్లా. సో ఈరోజు ఏంటంటే పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా పక్షపాతమే, పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ గోండాలు స్వైరవ్యవహారం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఓట్లు వేయకుండా దాడులు, వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు, పల్నాడులో పచ్చమోకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలు. వీళ్ళు చేసినవన్నీ వాళ్ళు చేసినట్టు చెప్తున్నారనమాట. రాష్ట్రంలో టీడీపీ గోండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయంట. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనైనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా అనే అనుమానాలను కలుపుతున్నాయంట. వీళ్ళు చేస్తున్న దానికి అలా అనిపిస్తుంది, వాళ్ళ మీద రాశారు. సరే అది పక్కన పెడితే మంచి కామెడీ కనిపించింది. పక్కన పెడితే 6వ విడతలో 61.11%, 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగు. జూన్ 1న తుది విడతలో 57 స్థానాలకు పోలింగు, 4న ఫలితాలు వెల్లడి. రేవ్ పార్టీ కేసులో పలువురికి నోటీసులు. బెంగళూరు శివారులో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి సోమవారం విచారణ రావాల్సిందని బెంగళూరు పోలీసులు. అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుంటే కేసును మూసేవాళ్ళు, కానీ బెంగళూరులో జరిగింది కాబట్టి కొంచెం పోలీసులు సీరియస్గా తీసుకున్నారనమాట. అదే ఆంధ్రప్రదేశ్లోనో హైదరాబాద్లోనో జరుగుంటే కేసులు ఎప్పుడో పక్కనకి వెళ్ళిపోయేవి. ఇక తుఫానుగా మారిన వాయుగుండము నేడు బంగ్లాదేశ్ సమీపంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశము. ఆదివారం అర్ధరాత్రి ఇదేంటే అదొకటి రాసుకొచ్చారు. తర్వాత గుజరాత్లో పెనువేశాతం, గుజరాత్లో జరిగిన గొడవ గురించి రాశారు. అలాగే మీరు సరైనదే తింటున్నారా అంట ఫ్రీడమ్ ఆయిల్ గురించి ఇచ్చారు యాడ్. అవి బెటరు, ఆ యాడ్లు బెటరు సాక్షిలు పత్రిక చదివే కంటే. ముస్లిం ఓట్ల కోసం ముజ్రా, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఇండియా కూటమి ముజ్రా అద్దెలను అలరించడానికి చేసిన నృత్యం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వాగులోకి నడిపించిన గూగుల్. కేరళలో గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న 4 హైదరాబాదీలు ప్రయాణిస్తున్న కారు వాగులోకి దూసుకెళ్లిందంట.
గూగుల్ మ్యాప్ చూసి ప్రయాణించారంట, అదేమో వాగులోకి తీసుకెళ్ళిపోయిందంట పాపం. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆర్థికం అరాచకం, తవ్వే కొద్దీ అప్పుల కుప్పలు, జగన్ సర్కారు అడ్డగోలు అక్రమాలు, 4736 కోట్ల డిపాజిట్ల గోల్మాల్, 33 కార్పొరేషన్లు ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకొని మొండి చేయి, ఏపీఎస్ఎఫ్సి పేరుతో దోపిడీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట దాని పేరుతో దోపిడీ చేశారంట. నిధులన్నీ ఏపీఎస్డిసికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మళ్లింపంట. మెచ్యూర్ అయినా చెల్లింపులు లేవంట. సో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొత్తం 4736 కోట్లను బలవంతంగా ఏపీఎస్ఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిపాజిట్లు చేయించారు. ఇందులో చాలా వరకు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల రూపంలో తీసుకున్న డిపాజిట్లు ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితమే మెచ్యూర్ అయినా ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. 4 సంస్థలకు వడ్డీ లేకుండా అరకొరగా చెల్లించారంట మిగిలిన సంస్థలు. సో ఏదో వీళ్ళు రాశారు. ఆర్థికంగా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నామో అందరికీ తెలుసులే. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో గెలుపు అంచనాల్లో గజిబిజి, ఆంధ్ర ఓటర్లో తమ తీర్పుని ఇచ్చేశారు. అందరం ఎక్కించాలనుకున్న వారికి ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునేవారు అందుకు అనుగుణంగా లెక్కలు కొడుతుండగా, చంద్రబాబును అందరం ఎక్కించాలనుకుంటున్న వారు ప్రజల నాడి ఆయనకే అనుకూలమని లెక్కలు కొడుతున్నారు. అనుభవం ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాల్లో లెక్క తప్పాయి అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అతి తెలివితో కూడిన ఒక ఇది రాశారు. తర్వాత అగ్నికేలల మృత్యు క్రీడ, గుజరాత్లో జరిగిన ప్రమాదం ఒకటి రాసుకొచ్చారు. ఇవే మొదటి పేజీలో ఉన్న వార్తలు అనమాట ఆంధ్రజ్యోతిలో. సో ఓవరాల్గా ఇవే ఇంపార్టెంట్ అంశాలు 3 పత్రికల్లో. ఇంకా కొన్ని కీలకమైన అంశాలను మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.